కొట్టడం ఒక నేరమా? డిఎంకే ప్రభుత్వం చేస్తున్న పనులు చూస్తుంటే ఎవరికైనా ఇదే అనుమానం వస్తుంది. ఓట్ల కోసం ఇతర మతాలను బుజ్జగిస్తూ హిందువుల హక్కులను, వారి ఆచారాలను బహిరంగంగా కాలరాయడమే స్టాలిన్ ద్రావిడ మోడల్ సెక్యులరిజమా? ఒకవైపు ముఖ్యమంత్రి స్టాలిన్ క్రిస్మస్ పండుగకు కేకులు కట్ చేస్తూ ఫోటోలకు పోజులు ఇస్తున్నారు. మరోవైపు మదురైలోని తిరుపరం కుండ్రం కొండపై ఉన్న దర్గాలో ముస్లింలు జరుపుకునే సంతానకూడు పండుగ కోసం జెండా ఎగరేయడానికి ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతులు ఇచ్చేస్తుంది. కానీ అదే కొండపై తరతరాలుగా హిందువులు పవిత్రంగా జరుపుకునే కార్తీక దీపాన్ని వెలిగించడానికి మాత్రం స్టాలిన్ ప్రభుత్వం అడ్డుపడుతుంది. కారణం ఏంటో తెలుసా? మత సామరస్యం దెబ్బతింటుందంట. ఎంత పెద్ద మోసం, ఎంత దారుణమైన అబద్ధం ఇది. దర్గా జెండా ఎగిరేస్తే రాని సమస్య హిందువులు ఒక దీపం వెలిగిస్తే వస్తుందా? ఈ అన్యాయంపై హిందూ భక్తులు కోర్టుకు వెళ్తే హైకోర్టు 2 సార్లు స్పష్టంగా హిందువుల పక్షాన తీర్పిచ్చింది. దీపం వెలిగించడం హిందువుల హక్కు అని తేల్చి చెప్పింది. కానీ స్టాలిన్ ప్రభుత్వానికి కోర్టులన్నా చట్టాలన్నా కనీస గౌరవం లేదు. కోర్టు తీర్పును కూడా కాదని దాన్ని అమలు చేయమని అడిగిన హిందూ భక్తులను, మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి వ్యాన్లలో కుక్కారు. ఇదేనా ప్రజాస్వామ్యం? సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చి దాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చే డిఎంకే నాయకుల నుండి ఇంతకంటే ఏం ఆశిస్తాం? వాళ్ళ దృష్టిలో హిందువులు అంటే 2వ తరగతి పౌరులు. వాళ్ళ ఓట్లు అవసరం లేదు. వాళ్ళ మనోభావాలకు విలువనివ్వాల్సిన పని అంతకన్నా లేదు. డిఎంకే ప్రభుత్వం యొక్క ఈ హిందూ వ్యతిరేకత విధానాన్ని, ఈ కక్షపూరిత రాజకీయాలను చూస్తూ మౌనంగా ఉండకండి. వేకప్ ఇండియా, ఇకనైనా మేల్కోండి. కులం, వర్గం, ప్రాంతం అనే గీతలు చెరిపేసి హిందువులుగా, భారతీయులుగా మనమంతా ఏకం కావాలి. ఈ అన్యాయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఈ వీడియోని షేర్ చేసి మీ గొంతు విప్పండి. జై హింద్.